వెల్కమ్ టు మై ఛానల్ రచ్చబండ. సో ఈరోజు ఎపిసోడ్ చూసుకుంటే కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉన్నాయి అండ్ కొన్ని సీరియస్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సీరియస్ అంటే అంత సీరియస్ కాదు, సీరియస్ ఏంద్ర అనుకున్నారు. సీరియస్ ఇన్ ద సెన్స్ కమెడియన్స్ అనుకున్న వాళ్ళు ఇక్కడ హీరో అవుతున్నారు. ఎవరైతే కమెడియన్స్ వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ తప్ప వేరేదేం రాదు, టైటిల్ రేస్కి అసలు వీళ్ళు విన్నర్కి అర్హత లేదు అనుకునే వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా గేమ్స్ ఆడి మన అభిప్రాయాలు మొత్తం మార్చుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఎవరి గురించి చెప్తున్నా మీకు అర్థమై ఉంటుంది. నిన్న రోహిణి, ఈరోజు అవినాష్ ఎక్స్ట్రాడినరీ గేమ్స్ ఆడుతున్నాడు. ఎవరైతే సీరియస్ అనుకున్నామో అంటే మనం విన్నర్ రేస్లో ముందరికి తీసుకెళ్ళి చాలా మాట్లాడుకున్నాం నబీల్ గురించి. నబీల్ ఈరోజు విపరీతమైన తుత్తరపాటు అసలు కమెడియన్ పీస్ లాగా అనిపించింది వాళ్ళ మన నబీల్ని చూస్తే. నన్ను తిట్టుకోవచ్చు జనాలు, బట్ ఈ రోజు గురించే మాట్లాడుతున్నా. టోటల్ ఎంటైర్ గేమ్ కాదు, నిన్న జరిగిన ముచ్చట గురించి మాట్లాడుతున్నా. అంత తుత్తరపాటు ఎందుకు, అనవసరంగా పూర్తి వినకుండా నేను మెంటల్లీ స్ట్రెంత్, ఫిజికలీ స్ట్రెంత్ అన్నీ చెప్పే నబీలు కొంత ఆలోచన చేసి పూర్తిగా వినాలి గేమ్ వినకుండా ఏదో చేసేసి అందరు చెప్తుంటే కూడా వినకుండా నబీల్ చేసిన తీరు హాస్యాస్పదం అంటే నా ఎగురుడు ఇవన్నీ కూడా నబీలు ఒక చిన్న కామెడీ షో చేసిండు అనిపించింది, సీరియస్ షో కాకుండా. విషయం ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత లైవ్లో చూస్తే ఇది అయిపోయిన తర్వాత కూడా నిఖిల్ వచ్చి చెప్తుంటే కూడా తను ఏదో లాజిక్ పట్టేసినట్టు మాట్లాడుతున్నాడు అన్నట్టు. ఇక్కడ మధ్యలో 5 ఉంటే అటు 8 ప్లస్ ఇటు 2 10 15 లాజిక్ ఏంది నాయన. మధ్యలో 5 ఉన్నప్పుడు ఏది చూసినా 10 ఉంటే సరిపోద్దిగా. 15లోంచి 5 తీసేస్తే మిగతా ఏది చూసినా అంతే ఉంటుంది. బట్ డయాగ్నల్గా ఉండాలా, ఎట్లా కూడా ఉండాలా, వర్టికల్గా ఉండాలా, హారిజాంటల్గా ఉండాలి, ఇవన్నీ ఉండాలి కదా. సో నబీల్ వాళ్ళ కొత్త కామెడీ చేసి అనిపించింది. బట్ అవినాష్ ఈజ్ అ సూపర్ స్టార్ అనిపించింది ఈరోజు. నిన్న రోహిణి అదరగొట్టేసింది. ఈరోజు ఎపిసోడ్లో అవినాష్ కూడా దుమ్ము లేపేసిండు అనిపించింది. మామూలుగా ఆడతలేరు. తేజ కానీ అవినాష్ కానీ వీళ్ళందరూ కూడా ఎక్స్ట్రాడినరీ గేమ్ ఆడుతున్నారు. మనం కామెడియన్స్ అని తీసేయడానికి లేదు, సీరియస్ గేమర్స్ లాగా ఉన్నారు. ఒక్కోసారి నాకు అనిపిస్తున్నది వీళ్ళని ఎందుకు కన్సిడర్ చేస్తలేరు జనాలు విన్నర్ లిస్ట్లో. ఓన్లీ గౌతమ్ను మన నిఖిల్ని వీళ్ళని ఎందుకు కన్సిడర్ చేస్తున్నారు. నిఖిల్ ఎక్సెప్షనల్ కేసు, ఎందుకంటే నిఖిల్ మొదటి నుంచి ఉన్నాడు. కొంత గేమ్ అన్ని 100% గేమ్స్ ఆడిండు కనుక నిఖిల్కి అర్హత ఉన్నది. బట్ ఇప్పుడున్న దాంట్లో నాకు తెలిసి కమెడియన్స్ కూడా కొంతవరకు వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తే బాగుంటుందేమో. టాప్ 5 అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తారు అనిపిస్తున్నారు. వీళ్ళు ఇద్దరు ఆల్రెడీ ఉన్నారు. సరే ఇంకో ఇద్దరైనా కూడా అందులోంచి ఒకరు వచ్చినా కూడా టాప్ 5లో అయితే ఉంటుంది. సో మేబీ కన్సిడర్ చేస్తే బాగుంటుందేమో. మనం ఒకటే రకమైన ఆలోచనతో వెళ్తున్నామో ముందుకే అనిపిస్తున్నది. ఓకే, సో నెక్స్ట్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే అవినాష్ అండ్ తేజ డిస్కషన్ నడుస్తున్నది. అవినాష్ అప్పటికిప్పటికి ఏమైనా తేడా వచ్చిందా, అప్పటికిప్పటికంటే ఈ ఓల్డ్ కంటెస్టెంట్స్ వచ్చినప్పటికీ ప్లస్ వీళ్ళ పేరెంట్స్ వచ్చినప్పటికీ ఏమైనా తేడా వచ్చిందా, ఏమొచ్చిందంటే తేజ చెప్తున్నాడు అనమాట. నిజంగానే తేడా వచ్చింది, చాలా మారినాయి, ఈక్వేషన్స్ అన్ని మారినాయి, ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్ కూడా మారిపోయింది. ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాడు. ఇక్కడ తేజ ఒక ఎక్స్ట్రాడినరీ లాజిక్ చెప్పిండు అనిపించింది నాకు రోహిణి గురించి. రోహిణి ఆడుతున్నది కానీ నామినేషన్లకు రావట్లేదు, ఇది ముప్పుకు వస్తుంది. ఎందుకంటే రోహిణికి ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ కాదు. ఎవ్రీ వీక్ నామినేషన్లోకి వచ్చే వాళ్ళకు ఉన్నంత ఓట్ బ్యాంక్ ఒకటేసారి నామినేషన్లోకి వచ్చేటంతా క్రియేట్ కాదు. ఎందుకంటే తేజ చూసిండు లాస్ట్ టైం మన సందీప్ మాస్టర్కి ఏమైంది. సందీప్ మాస్టర్ కూడా అంతే, మొదటి 5 వారాలు చాలా మంచి గేమ్ ఆడినా అనుకున్నాడు. సంచాలకనే మొత్తం ఒక 5 వారాలు గడిపాడు. తర్వాత ఒకటేసారి గేమ్లోకి వచ్చేసి నామినేషన్లోకి వచ్చేసి వెళ్ళిపోయాడు. సో ఈ అనాలిసిస్ అంతా కూడా తేజకు తెలుసు. సో తేజ ఒక్కోసారి ఎక్స్ట్రాడినరీ అనాలిసిస్ అనిపిస్తుంది. సో ఆ విధంగానే ఈరోజు కూడా రోహిణి గురించి రోహిణికి చెప్పిండంటే కూడా నువ్వు అప్పుడప్పుడు నామినేషన్ల పని రాలేదు, ఏం చేద్దాం, నామినేషన్లకు వస్తే బాగుంటుంది, నామినేషన్లకు వస్తే స్ట్రెంత్ తెలుస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు నిన్న కూడా 7 మొత్తం మంది 8 మంది నామినేషన్ ఉంటే రోహిణి రాలేకపోయింది మెగా చీఫ్ వల్ల. కనుక సడన్గా ఫైనల్ వీక్లో ఓటింగ్లోకి వచ్చేస్తే రోహిణికి ఎంతవరకు ఓటు పడుతుంది అనేది తేజ బాధ. ఇక్కడ మళ్ళీ కమెడియన్ కోటాలో పక్కకి వెళ్ళిపోతుందా, సో ఈ విధంగా ఎట్లా జరుగుతుంది అనేది తేజ మంచి అనాలిసిస్ చేసి అనిపించింది. తర్వాత మానస్ అండ్ ప్రియాంక జైన్ ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ మానస్ అండ్ ప్రియాంక జైన్ వీళ్ళను మొత్తానికి ఆ బిగ్ బాస్ ఎడిటింగ్ రూమ్ అయితే చూపిస్తున్నాడు మనకు, ఎడిటింగ్ వీడియో రూమ్ చూపిస్తున్నాడు. సో అందులో వీళ్ళని ఎంట్రీ చేసేసి మానస్ మీ కళ్ళు చాలా బాగున్నాయి, అద్దాలు తీస్తే బాగుంటుంది, బిగ్ బాస్ మంచి ఫన్నీ మూడ్లో ఉన్నాడు చేసేసిన తర్వాత ఈ టాస్క్లు ఇస్తున్నారు కదా. టాస్క్లు ఇచ్చినప్పుడు నాకు అనిపించింది అంటే మళ్ళీ మనిషికి 2 టాస్క్, ఎవరికైతే 2 సెలబ్రిటీస్ వస్తున్నారో ఎక్స్ హౌస్ మేట్స్ సెలబ్రిటీస్ సంవాట్, సో వాళ్ళకి ఆల్రెడీ వీళ్ళు టాస్క్ చెప్పే పంపిస్తున్నారు అనిపిస్తున్నది. పెద్ద వాళ్ళకి సెలెక్షన్ ఆప్షన్ ఇచ్చిన అనుకోను, ముందే చెప్పేసి తర్వాత ఇది సెలెక్ట్ చేసుకోండి అని ఇచ్చినట్టు పంపిస్తున్నారని అనిపిస్తున్నది నాకైతే. సో టికెట్ ద ఫైనల్లో స్కిల్ అండ్ మెంటల్ స్ట్రెంత్ వీళ్ళిద్దరు తీసుకున్నారు, ఎందుకంటే వాళ్ళు అయిపోయింది కనుక. ఫైనల్గా ఇంకోటి ఏంటంటే
ఫిజికల్ తీసుకోవట్లేదు ఎవరు, ఎందుకంటే ఫిజికల్ గేమ్స్ ఆల్రెడీ చూసేసారు. వీకెండ్కు మసాలా ఉండాలంటే ఫిజికల్ గేమ్స్ ఉంటే, అప్పుడు నాగార్జున గారు వచ్చే 2 రోజుల ముందు 1 రోజు ముందు ఉంటే అప్పుడు జనాలలో ఆ ఫిజికల్ గేమ్లో కొంచెం బాగా ఫిజికల్ అయితే అప్పుడు చూడడానికి ఎగ్జైట్మెంట్ ఉంటుంది, నాగార్జున గారికి మాట్లాడడానికి ఎగ్జైట్మెంట్ ఉంటుంది. కనుక అట్లా ప్లాన్ చేసిన బిగ్ బాస్. సో ఫిజికల్ గేమ్ లాస్ట్కి వచ్చేలా ప్లాన్ చేసి వీళ్ళను మెంటల్ స్ట్రెంత్, నిన్న స్పీడ్ అండ్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అట్లాంటివి ఇచ్చేసి వీళ్ళు ఈరోజు స్కిల్ అండ్ మెంటల్ స్ట్రెంత్ తీసుకున్నారు. తర్వాత లోపలికి వచ్చిన తర్వాత బాగా మాట్లాడండి మానస్, అందరితో బాగా మాట్లాడు. మానస్ ఎందుకంటే మెచ్యూర్డ్ అనిపిస్తుంది. లాస్ట్ సీజన్లో కూడా, అంతకుముందు మానస్ ఉన్న సీజన్లో కూడా చాలా మెచ్యూర్డ్ గేమ్ ఆడతాడు. బయట కూడా కొంచెం మెచ్యూరిటీ చూపిస్తాడు మానస్ అనిపిస్తుంది. ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పిండు, ఎవరికి ఎట్లా చెప్పాలో అట్లా చెప్పిండు. లైవ్లో చూస్తే మీకు అర్థమవుతుంది, ఎపిసోడ్లో చూపించలేదు. ఎక్స్ట్రాలు ఎవరికి చెప్పలేదు. నిఖిల్ ఆడితే కూడా నిఖిల్తో అదే చెప్పిండు, నువ్వు నీ గేమ్ నువ్వు ఆడు అని చెప్పేసి ఎక్స్ట్రాలు చేయకని చెప్పిండు. విష్ణుప్రియ అడిగింది. విష్ణుప్రియ ఏమని అడిగింది, మన నానస్ని నన్ను ఇట్లా అంతకుముందు రోజు అఖిల్ ఏమన్నాడు, అఖిల్ పృథ్వీని ఆ రోజు ఆటోలోకి వెళ్ళి నెట్టేసేది ఉండే అని చెప్పేసి మాట్లాడాడు. నాకేం నాది కదా అంటే, నీ ఇష్టం అని చెప్పేది ఉండే కదా, నువ్వు నా ఇష్టం అని చెప్పేది ఉండే కదా, నీకు డైలాగ్ ఉంటుంది నా ఇష్టం అని చెప్పేది ఉండే కదా. నా ఇష్టం అంటే ఏమని చెప్పాను, నా ఇష్టం నేను మెదడుతో ఆలోచిస్తాను, నా మెదట్లో ఏమైందని మోకాలు దిక్కు చూపించాడు అని, మెదడు మోకాలు ఉన్నదని ఇక్కడ మానస్ కూడా చెప్పకుండానే విష్ణుప్రియకు హింట్ ఇచ్చేసి అనిపించింది. అంటే నువ్వు చేసేది తప్పు, అఖిల్ చేసిందే కరెక్ట్ అన్నట్టుగా అఖిల్కే సపోర్ట్ ఇచ్చింది అన్నట్టు అనిపించింది. నువ్వు చెప్పు అని చెప్పేసి అన్న మీద అన్నాడు, కానీ నువ్వు మెదడు మోకాల్లో పెట్టుకొని ఆడుతున్నావు అని అన్నట్టుగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ వీళ్ళు వచ్చినప్పుడు ఎగ్జైట్ అయింది మన విష్ణుప్రియ. మానస్తోని మంచి ఫ్రెండ్షిప్ ఉన్నది విష్ణుప్రియకు, ఎక్స్ట్రాడినరీ ఫ్రెండ్షిప్ ఉన్నది. వాళ్ళిద్దరు కలిసి ఒక సాంగ్ కూడా రిలీజ్ చేసారు, మంచి వైరల్ సాంగ్ అనమాట. సో ఆ ఇంటిమసీ తోటి బాగా హ్యాపీ ఫీల్ అయింది విష్ణుప్రియ, సంబడి కేమ్ ఫర్ మీ అన్నట్టుగా ఫీల్ అయింది. అండ్ ఇక్కడ మన ప్రియాంక జైన్ని చూసేసి మన డాక్టర్ సాబ్ కూడా చాలా మంచి ఫీల్ అయింది. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఆ బ్రదర్ సిస్టర్ బాండింగ్ ఉన్నది. షో బాండింగ్ బయటకు వచ్చినాక కూడా వాళ్ళు అదే కంటిన్యూ చేస్తున్నారు. సో అట్లనే ఉన్నది కనుక తను నా చెల్లి వచ్చేసింది, మన సీజన్ నుంచి నా చెల్లి వచ్చేసింది అన్నట్టుగా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాడు. సో వీళ్ళిద్దరు అక్కడ ఓవర్ కాదు, వీళ్ళిద్దరికి ఇంటిమసీ వాళ్ళతో ఉన్నది కనుక వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇద్దరు. మిగతా వాళ్ళంతా క్యాజువల్గానే ఉన్నారు. సో వీళ్ళు ఎగ్జైట్మెంట్ తర్వాత వీళ్ళు లోపలికి వచ్చిన తర్వాత వీళ్ళకు అంటే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేసిన అనమాట, మీకు ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి, గేమ్ ఆడిస్తాను. సో ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాడు మానస్. అట్లా ఊరికి ఏదో గాల్లో సెలెక్ట్ చేసుకున్నట్టు కాకుండా వీళ్ళ ఎగ్జైట్మెంట్ ఎంత ఉంది, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది అని చూద్దామని చెప్పేసి గేమ్ ఆడిచిండు వీళ్ళతోటి. ఆ నీస్ షోల్డర్ పట్టుకోవాలి, కింద పట్టుకోవాలి, ఈ గేమ్ ఆడిచ్చాడు. సో ఇందులో ప్రేరణ గెలిచింది. బట్ మానస్ ఏంటంటే, ప్రియాంక ఇద్దరు కూడా కరెక్ట్ లాజికల్గా థింక్ చేసిరు. మనకు మొన్న జరిగినట్టు ఎక్కడ విష్ణుప్రియకు అన్యాయం జరిగిందని మొత్తం సోషల్ మీడియా కూడా కూసిందో, వాస్తవంగా విష్ణుప్రియకు అన్యాయం జరిగినట్టు అనిపించింది. బికాస్ తను గెలిచిన తర్వాత కూడా రాలేదు. సో అట్లాంటి పొరపాటు మళ్ళీ జరగకుండా మానస్ అండ్ ప్రియాంక 100% మంచి డిసిషన్స్ తీసుకుని అనిపించింది. మానస్ అందరికి ఇచ్చిన ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగా ఆలోచించి ఇచ్చింది అనిపించింది. విష్ణుప్రియకు అట్లా ఇచ్చిండు, తర్వాత ప్రేరణకు కూడా మంచిగా మంచిగా కొంచెం తగ్గించుకున్నట్టుగా చెప్పిండు. ఎవరు చెప్పినా ప్రేరణకు అంతే చెప్తారు కదా, వేరే అంతకన్నా ఎవరు చెప్పేది ఉండు. సో ఈ గేమ్ స్టార్ట్ చేశారు. గేమ్ అన్నప్పుడు వీళ్ళు థింక్ చేసేసి ప్రేరణ గెలిచింది. సో వీళ్ళిద్దరు ఏంటంటే ప్రేరణ అండ్ నబీల్ని ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే నబీల్ ఎగ్జైట్మెంట్ చూసారు. నబీల్ అంతకుముందు కూడా వీళ్ళకు లాస్ట్ కిచెన్లో చేస్తున్న ప్రతిదీ వాళ్ళకు చూపించాలి, ఈరోజు ఎట్లయినా మనం ఆ ఫన్ టాస్క్ చేసేసి గెలవాలి, వాళ్ళతో మనం కంటెంట్ రేస్లోకి పోవాలని చెప్పేసి నబీల్ చాలా ఆతృత పడ్డాడు. వాళ్ళ ముందర కూడా చాలా ఎక్స్ట్రా అంటే మంచిగా చేసి చూపించిండు, అన్ని చేసిండు కనుక నబీల్ అండ్ ప్రేరణ ఎగ్జైట్మెంట్ చూసేసి వీళ్ళు నబీల్ అండ్ ప్రేరణ ఇద్దరు సెలెక్ట్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ కదా బిగ్ బాస్ ఇద్దరితో ఆడిన కనుక ఈ గేమ్ 4 ఆడాలి, వాళ్ళని సెలెక్ట్ చేసుకోమంటే వీళ్ళు అవినాష్ అండ్ పృథ్వీని సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ నబీల్ కొంత అవినాష్ పృథ్వీ వీళ్ళు కొంచెం వీక్, అంటే ఆబ్వియస్లీ కడుపులు ఉంటుంది కదా, మనం ముందుకు వెళ్ళాలంటే తెలివిగా సెలెక్ట్ చేసుకోమని బిగ్ బాస్ చెప్తున్నాడు కాబట్టి. సో ఆబ్వియస్లీ నిఖిల్ని సెలెక్ట్ చేసుకోలేదు. నిఖిల్ని సెలెక్ట్ చేసుకోకుంటే కూడా అవినాష్ ఇక్కడ బెస్ట్ గేమర్ ఉంటే ఇట్లే ప్రాబ్లం అవుతుందని కొన్ని డైలాగులు పడ్డాయి. ఇట్లాంటి అనుకుంటే బాగుంటుంది, ఎందుకంటే అందరూ బెస్ట్ గేమర్స్ అని మీరు అనుకోవాలి. వాళ్ళు ఒకరిని బెస్ట్ గేమర్ అంటే పబ్లిక్ మీరే హింట్ ఇచ్చినట్టు అవుతుంది. సో అవినాష్ కూడా కొంచెం జాగ్రత్త మాట్లాడాలి అప్పుడప్పుడు. సో గేమ్ స్టార్ట్ అయింది. మెంటల్ స్ట్రెంత్ నేనని చెప్పేసి సూపర్గా నేను ఆడేస్తాను అప్పుడు పిచ్చిని అయిపోయి చెప్పిండు. పృథ్వీ కూడా చెప్పిన తర్వాత గేమ్ స్టార్ట్ అయింది. గేమ్ స్టార్ట్ అయితే సుడోకు గేమ్ ఇచ్చారు. ఇక్కడ సుడోకు అంటే కొంచెం మెదడుకు పని చెప్పాల్సిన గేమ్, టెన్షన్ పడితే అయ్యే పని కాదు. కొంతమందికి సుడోకు బయట చేసారు ప్రాక్టీస్ ఉంటుంది. ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ వీళ్ళకి సుడోకు చేసారు ప్రాక్టీస్ లేదు అనిపించింది. గేమ్ స్టార్ట్ అయింది. 5 minutes కాగానే ఒక 4 కలిపేసాడు నబీలు. తొందరపడి ఒక కోయిల
ముందే కూసింది అన్నట్టు టకా వచ్చేసి బెల్లూపి రచ్చ నానా ఎగురుడు ఎగిరేసి ఘాయిగా వేసేసాడు. వాళ్ళు ఏం లేదు, అంతా డొల్లా విషయం డొల్లా. లోపలికి అక్కడికి వెళ్ళి చూస్తే మానస్ అట్లా తొందరపడి నిర్ణయం తీసుకోలేదు, వెళ్ళి చూసిండు. వెళ్ళి చూస్తే 4 కరెక్ట్. ఇదేంటంటే అయ్యో ఇది నేను చూడలే, ఇది మిస్ అయినా అన్నాడు. అంటే 4 కరెక్ట్ చేసిండు. సో ఇంకా బెల్లు కొట్టేసిండు కాబట్టి బెల్లు కొట్టిన ఎగ్జైట్మెంట్ మామూలు చూపించాలి. అక్కడ తుత్తరాని ఎందుకన్నా అంటే తుత్తరాన్ని మనం తమ్ముళ్ళు ఎందుకు పెట్టుకున్నాం, అంత తుత్తర చూసుకోవచ్చు కదా, ఇంకెవరిది కానేలే చెక్ చేసుకోవచ్చు కదా, కాలేదు అయిపోయింది. సరే ఇక్కడ తుత్తరాన్ని చూసుకోలేదు కదా పొరపాటు అనుకోవచ్చు. ఓకే అందరూ బెల్లు కొట్టేసి ఎవ్వరూ కరెక్ట్ పెట్టలా. సబ్జెక్ట్ ఏంటంటే ఎవరు కరెక్ట్ పెట్టు, 4 1 6 మొత్తాన్ని కరెక్ట్ పెట్టిరు, ఎవరు కరెక్ట్ పెట్టలా. సో బిగ్ బాస్కి అర్థమైపోయింది ఈ గేమ్ అయ్యేటట్లేదు, వీళ్ళకి లాజికే అర్థం కాలేదు. దీన్ని లాజిక్ అర్థమైతే వస్తుంది. ఎందుకంటే ఎటు కూడినా 15 డయాగ్నల్గా ఆడినా హారిజెంటల్ అయినా ఎటు కూడినా 15 రావాలని చెప్పేసి అన్నాడు. సో దానికి లాజికల్గా ఆలోచించాలి. అంటే నువ్వేమైనా ఎక్స్పర్ట్ ఆరా లాజికల్ పెద్ద సుడోకు ప్లేయర్ అంటే నేను కూడా పెద్ద సుడోకు ప్లేయర్ కాదు, బట్ రివ్యూ ఇచ్చుకోవాలి కనుక చెప్తున్నా, అక్కడ జరిగింది దాని గురించి చెప్తున్నా. రైట్. సో బిగ్ బాస్ ఏం చేసిండు, మధ్యలో 5 ఉండాలని హింట్ ఇచ్చేసిండు. ఇక బిగ్ హింట్ అది, ఇక దానికన్నా బిగ్గెస్ట్ హింట్ అవసరం లేదు. అంత బిగ్ హింట్ 10 అంటే 15లో 5 తీసేసిండు బిగ్ బాస్. 5 తీసేస్తే మధ్యలో 5 ఉండదు అంటే ప్రతి దాంట్లో 5 వచ్చేసింది. సో మిగతా 2 కలిపితే చాలన్నట్టుగా ఒక మంచి హింట్ ఇచ్చాడు. అప్పటికి కూడా ఓన్లీ అవినాష్ డిడ్ ఇట్. అవినాష్ బాగా చేసిండు. ఫస్ట్ పెట్టేసిండు, అంటే కొంచెం టైం పట్టింది ఎవరికంటే, బట్ చేసిన దాంట్లో అవినాష్ ఫస్ట్ చేసిండు. బట్ తేజ అక్కడ ఉన్నందువల్ల జనాలంతా తేజ హెల్ప్ చేసిండేమో అని చెప్పేసి గత్తరు చేసేసారు మన సోషల్ మీడియాలో కానీ. అవినాష్ ఫాల్త్ గేమ్ ఆడండి, ఫేక్ గేమ్ ఆడి. బట్ ఎక్కడ కూడా లైవ్లో చూసినప్పుడు ఆ మాట ఇక్కడ అనిపించలేదు ఫేక్ గేమ్ ఆడంటే. తను కూడా చెప్పలేదు, పృథ్వీ కూడా ఒప్పుకున్నాడు, నిఖిల్ కూడా ఒప్పుకున్నాడు, నబిల్ కూడా ఇంటెన్షనల్గా అనలేదు అక్కడ, మేబీ దగ్గర ఉన్నారేమో అని అనుకున్నట్టున్నాడు, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో అవినాష్ గెలిచేసిండు. సెకండ్ పొజిషన్లో ప్రేరణ, థర్డ్ పొజిషన్లో పృథ్వీ, ఫోర్త్ పొజిషన్లో నబీల్ వచ్చాడు. సో నబీల్ లాస్ట్కి వచ్చేసిండు. మళ్ళీ ఇక్కడ నబీల్ పెట్టలేకపోయాడు. సో ఫోర్త్ పొజిషన్లో నబీల్ వచ్చేసిండు ఇక్కడ. సారీ, సెకండ్ పొజిషన్లో పృథ్వీ, థర్డ్ పొజిషన్లో ప్రేరణ. పెట్టేసిన తర్వాత కాదు ఇది కరెక్ట్, ఫస్టే కరెక్ట్ అయిపోయింది. అవినాష్ గెలిచేసిండు. అవినాష్ గెలిచిన తర్వాత ఇది ఇక్కడ నాకు బిగ్ బాస్ గేమ్స్ అంటే ఇప్పుడు ఇది ఎట్లా అనొచ్చు, ఎందుకంటే 2 గేమ్స్ పెట్టినప్పుడు ఫస్ట్ గేమ్ ఎవరు గెలుస్తారో వాళ్ళకే వచ్చేస్తుంది ఆబ్వియస్లీ. బిగ్ బాస్ చెప్పిన లాజిక్ మొన్న రోహిణికైనా ఈరోజు అవినాష్కైనా ఎవరైతే ఫస్ట్ పొజిషన్లో ఉన్నారో వాళ్ళకు నెక్స్ట్ దాంట్లో పెద్ద బిగ్ అడ్వాంటేజ్ దొరుకుతుందని చెప్పిండు. బట్ ఇంకేంటంటే ఫస్ట్ గేమ్ గెలిచినోడికి సెకండ్ గేమ్ పూర్తి స్థాయి అడ్వాంటేజ్ ఉంటుంది. ఒక గేమ్ కొంచెం డౌన్ అయినోడికి రెండో గేమ్లో అడ్వాంటేజ్ అసలు ఉండనే ఉంటుంది. 1% కూడా కష్టమే. బట్ దానికోసం ఇట్లా అనుకుంటానే బిగ్ బాస్ లాస్ట్లో మళ్ళీ ఒక చిన్న ఛాన్స్ ఇస్తున్నాడు. బట్ అక్కడ కూడా మేనేజ్ చేయలేకుండా అవినాష్ కొట్టేసిన కనుక అయిపోయాడు అనుకో. కానీ నాకు ఎందుకు అనిపించింది మొన్న బ్యాలెన్సింగ్ గేమ్లో కూడా 8 పెట్టుకున్న తర్వాత 2 బ్యాలెన్స్ చేసి పెద్ద విషయం కాదు కదా. కొంచెం ఇంకా ఎగ్జైట్మెంట్ పెంచాలంటే కొద్దిగా ఈక్వల్గా కొంచెం ఒక 2 ఇచ్చో 3 ఇచ్చో చేస్తే అయిపోతుండేమో అనిపించింది. సో లాస్ట్కి వచ్చినోడికి ఆబ్వియస్లీ మొన్న తేజ రియాక్షన్ చూసినాం కదా, అన్న చెప్పన్న 2తో నేను ఏం గెలవాలన్నట్టుగానే ఉంటుంది. అంటే నీరు గారిపోతారు. ఒక గేమ్ ఆడనంత మాత్రాన్ని ఎవరు అట్లా కాదు కదా. సో అట్లా ఇస్తే బాగుండేమో అనిపించింది. బట్ దట్స్ అ బిగ్ బాస్ ఫార్మేట్, వీ కెన్ నాట్ డూ ఎనీథింగ్, వీ కెన్ నాట్ హెల్ప్. సో అది జరుగుతుంది, చూస్తుండాలి. ఓకే. సో ఇక్కడ అవినాష్ కొట్టేసిండు, ఫస్ట్ గేమ్ కొట్టేసిన తర్వాత ఇక్కడ అన్నది ఏంది అంటే మనకు ప్రోమోలో చూపించింది నబీల్ పాయింట్అవుట్ చేసిండికి తేజ ఏమైనా హెల్ప్ చేసిండా పక్కకున్నాడు, కానీ క్యాజువల్గానే అడిగిండు. అది మనకు ప్రోమోలో బ్యాక్గ్రౌండ్ స్కోరు ఆర్ఆర్లు వేసి చూపిస్తే అట్లనే అనిపిస్తుంది ఎవరికైనా. సో అక్కడ పెద్దగా నబీల్ ఏం అడగలేదు, క్యాజువల్గా అడిగిండు, వాళ్ళంతా డిస్ప్లే చేసిండు. పెద్ద నబీల్ మన అవినాష్ కూడా పెద్దగా ఏం రియాక్ట్ కాలేదు, సింపుల్గా రియాక్ట్ అయ్యింది దానికి. సో ఇది అయిపోయింది గేమ్. ఇది అయిపోయిన తర్వాత టాస్ జరిగింది. వీళ్ళు ఫన్ టాస్ కంటే నెక్స్ట్ గేమ్ కోసం ఫన్ టాస్ జరిగింది. ఫన్ టాస్ జరిగినప్పుడు తేజ యాంకరింగ్ చేసేసి వీళ్ళిద్దరిని జడ్జెస్ పెట్టేసి, ఎవరు తేజ అండ్ మన రోహిణి జడ్జెస్ పెట్టేశారు మిగతా కంటెస్టెంట్ గేమ్ తోటి. తేజ మీమ్స్ సూపర్గా వాడిండు, మీమ్ డైలాగ్స్ ఎక్స్ట్రాడినరీ వాడిండు. అందరిని ఇంట్రొడక్షన్ ఇచ్చిన మీమ్స్ డైలాగ్స్ అన్ని బాగా వాడిండు తేజ, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు అది. సో అది వాడిన తర్వాత ఇక్కడ నేను చెప్పుకోవాల్సిన గేమ్ ఎవరిదంటే నిఖిల్ వాజ్ బ్యూటిఫుల్, మైండ్ బ్లోయింగ్. అసలు తేజాన్ని దింపిన విధానం, తేజాన్ని పట్టుకొని దింపడం అంటే, ఒక అమ్మాయిని దింపడం అంటే ఈజీ, కానీ తేజ లాంటి పర్సనాలిటీ దింపడం అంటే చాలా కష్టం. దట్టు ఆ స్టిల్స్ ఇట్లా పైకి ఎత్తుకోవడమే కష్టం. ఎత్తుకున్నప్పుడు వెనుకకు వెండైతే తింపేసి మామూలు స్ట్రెంత్ కాదనిపించింది నిఖిల్కు. ఇక్కడ విన్నర్ మెటీరియల్ ఏమో అనిపించింది. అంటే ఫిజికల్ తేజాన్ని అయితే దింపంగానే విన్నరా అంటే, మనం చూస్తే నిఖిల్ మొదటి నుంచి ఆడిన విధానానికి చాలా గేమ్స్ గెలుచుకుంటూ వచ్చాడు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ గేమ్స్ ఎవరు గెలిస్తే వాళ్ళకే టైటిల్ కనుక ఇస్తే నిఖిల్కే పోవాల్సిందే అందులో టైటిల్.
సో పబ్లిక్ అందరు అన్నీ చూస్తుంటారు కదా, మనం ఎందుకంటే మనం ఎవరి పిఆర్ బ్యాచ్ కాదు, ఎవరి కాదు కనుక ఏ రోజు ఎవరు మంచిగా ఆడితే వాళ్ళదే చెప్పుకుంటాం. సో ఇక్కడ బాగా ఆడడం అంటే మంచి దింపిండు, ఇట్లా అనిపిస్తుంది. వాళ్ళు కూడా ఆశ్చర్యం, కింద ఎక్కడ పడుతుందో మీద ఎక్కడ పడుతుందో అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గేమ్ వచ్చేసి సుడోకు అయిపోయిన తర్వాత క్రికెట్ మ్యాచ్. ఇది పొందిగా ఉంటే దీనికి గేమ్ పేరు చెప్పిండబ్బా, మంచిగా పెడతారు పేర్లు. నేర్పుగా సాగు స్కోర్ బోర్డుని పొందు. అక్కడ ఒక హ్యాండిల్ పెట్టిండు, ఆ హ్యాండిల్ సాయంతో క్రికెట్ పిచ్లోని స్లాట్లోకి బాల్ని వేసి అక్కడ 4, 6, 2, 0 అన్నీ పెట్టేసి ఆ బ్యాలెన్సింగ్ టాస్క్ ఇట్లా తీసుకపోతా. లాస్ట్ ఇయర్ కూడా రేవంత్ ఉన్నప్పుడు ఇప్పుడు జరిగింది గేమ్, ఇట్లాంటి సమ్ కైండ్ ఆఫ్ థింగ్లో జరిగింది. సో దాన్ని తీసుకెళ్ళేసి ఆ బాల్ ఎందులో పెడితే అందులో ఈజీ. సో ఫస్ట్ ఇక్కడ ఛాన్స్ నబీల్కి ఇచ్చేసాను, నబీల్కి. ఎందుకంటే ఎవరైతే తక్కువ ఉన్నాయో అంటే వీళ్ళకి అడ్వాంటేజ్ ఏమి ఇచ్చిండంటే వీళ్ళకు బాల్స్ ఇందాక చెప్పుకున్నట్టు సెకండ్ రౌండ్కి వచ్చేసే వరకు అవినాష్కు 8 బాల్స్ వచ్చినాయి, ప్రేరణకు 6 బాల్స్ వచ్చినాయి, పృథ్వీకి 6 బాల్స్ వచ్చినాయి, నబీల్కు 4 బాల్స్ వచ్చినాయి. లాస్ట్ పొజిషన్లో ఉన్నాడు కనుక. సో ఇక్కడ నబీల్ ఆట తీరు చూస్తే నబీలు ఫస్ట్ బెంచ్ మార్క్ సెట్ చేసిండు, ఒక్కొక్కటి తీసుకెళ్ళి స్ట్రీట్గా 6 రన్స్లో వేసేసిండు, ఒక్కటి కూడా మిస్ కాకుండా వేసిండు. సో వీళ్ళందరికీ ఒక మార్గం చూపించి ఎట్లా వేయాలనేది. సో ఇక్కడ నబీల్కు 10 బాల్స్ ఉంటే 10 బాల్స్ కూడా వేస్తాడేమో అనిపించింది. సో ఇక్కడ బాల్స్ దొరకలే, అంటే ముందుగాల గేమ్ గెలవడం వల్ల అవినాష్కు అడ్వాంటేజ్ అయింది. ఇక్కడ అవినాష్ కొంప కూడా కొంతలో మునుగుతుండే, ఎందుకంటే ఒక మధ్యలో ఇప్పుడు ఈయన అందరూ 6 వేసేసి మొత్తం ఒక ప్రేరణ ఒకటి మిస్ అయింది, 0లో 1-0 అయింది. కాబట్టి ప్రేరణ అండ్ పృథ్వీ సేమ్ అయ్యారు, 6 అంటే 30 మార్క్స్ వచ్చినాయి. అవినాష్కు 8 బాల్స్ ఉన్నాయి. అవినాష్ ఏమనుకున్నాడు, అయిపోయింది వీళ్ళిద్దరు అయిపోయింది కదా అని ఒక బాల్ మధ్యలో అటు ఇటు అవుతుంటే 1 నెంబర్ కానీ అందులో దూకేసాడు. తర్వాత 2 మళ్ళీ 6 లేదు, అవుట్ వచ్చి 6 వచ్చినాయి. సో ఫైనల్గా ఏమైంది, 43 మార్క్స్ వచ్చినాయి అవినాష్కి. బిగ్ బాస్ లాస్ట్కి ఒక పవర్ ఇచ్చాడు వీళ్ళకి, అంటే అవినాష్ గెలిచేసిండు ఇక్కడ, ఇంకేం డౌట్ లేదు. 2 గేమ్స్ గెలిచేసిండు, అవినాష్ కంటెండర్ అయిపోయాడు. అయిపోయినప్పుడు బిగ్ బాస్ ఏం చేసిండు, ఒక ట్విస్ట్ ఇచ్చాడు వీళ్ళిద్దరికి. మీకు ఒక మెగా పవర్, ఒక సూపర్ పవర్ ఇస్తున్నా, దానితోనే ఒక 2 బాల్స్ ఎవరికన్నా ఇవ్వండి అన్నప్పుడు ఇక్కడ వీళ్ళు థింక్ చేసిన విధానం మానస్ అండ్ ప్రియాంక ఎక్స్ట్రాడినరీ థింకింగ్, ఇద్దరికి మంచి సింక్లో థింక్ చేసి అనిపించింది. అంటే ఇక్కడ కొంత నబీల్కి ఇద్దామని చెప్పేసి తిని అన్నాడు, ఎవరు వీళ్ళిద్దరికి ఇచ్చినా వేస్ట్, ఎందుకంటే ఇద్దరికి ఇస్తే అవినాష్ను దాటలేరు, 42 వస్తారు వాళ్ళిద్దరికి. 2 బాల్స్ 6లో వేసినా కూడా 42-40 అవుతుంది. నబీల్కి ఇస్తే నబీల్ కనుక పైకి రావచ్చు అని థింక్ చేసి, బట్ ప్రియాంక చెప్పింది ఇద్దరు అట్లా అనుకుంటే వీళ్ళిద్దరు ఆడినరు, నబీల్ కనుక పైకి వస్తే వాళ్ళిద్దరికి ఇంజస్టిస్ అవుతుంది, వాళ్ళు 4th పొజిషన్లోకి పోతారు, ఎవరో ఒకరు 4th పొజిషన్లోకి పోతారు, అది బాగుండదు అని చెప్పేసి మొత్తానికి పవర్ వాడలేదు. దట్ వాజ్ టూ గుడ్, వాడకపోవడమే మంచిది. ఎందుకంటే వాళ్ళు ఆడి గెలుచుకున్నదాన్ని. ఇప్పుడు అవినాష్ కనుక ఒక బాల్ అది తొందరపడకుండా మొత్తం పైన వేసి ఉంటే సేఫ్లో ఉంటుండే 2 బాల్స్ ఇచ్చిన. ఇప్పుడు కనుక అది ఒకటి 0లో వేసే హ్యాండ్ గెలిచినా కదా అవినాష్ చిన్నగా ఎమరపాడుతూ ఉంటే ఎవరికన్నా ఇద్దరికి ఇస్తే వీళ్ళు కూడా సేమ్ అవుతుండ్రు, మళ్ళీ కాకపోతుండే. ఇది అయిపోయిందా, ఇది టాస్క్ అయిపోయింది. టాస్క్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఆల్రెడీ అవినాష్ ఈజ్ ద క్లియర్ విన్నర్ కదా. బిగ్ బాస్ ఒక క్వశ్చన్ అడిగిండు వీళ్ళను, బ్లాక్ స్టార్ ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు, ఇది ఓకే. రెండోది మీరు కంటెండర్షిప్ని ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు, ఇదేం క్వశ్చన్ బిగ్ బాస్. 2 గేమ్స్ పెట్టి ఎవరైతే గెలిచినరో వాళ్ళ కంటెండర్షిప్ ఇవ్వాలి కానీ, అంటే ఇప్పుడు వీళ్ళు మార్చేసి వేరే వాళ్ళకి ఇస్తే పర్లేదా, అంటే అట్లా గినక వాళ్ళు ఇస్తే వీళ్ళు చెడు చేస్తే వీళ్ళకి పోయేది ఏం లేదు, మానస్కు అండ్ ప్రియాంకకు పోయేది ఏం లేదు కదా. ఒకవేళ వాళ్ళు నిజంగా ఎక్కడన్నా పార్షియల్ డిసిజన్ తీసుకుంటే ఇబ్బందికరమే కదా. అట్లాంటి ఎందుకు ఆ ప్రశ్న ఏందో నాకు అర్థం, యూజ్లెస్ క్వశ్చన్ అనిపించింది, 100% యూజ్లెస్ క్వశ్చన్ ఇది. బ్లాక్ స్టార్ ఎవరికి ఇస్తున్నాను పవర్ ఇవ్వండి, ఎవరైతే దగ్గర 2 గేమ్స్ ఆడి గెలిచిన తర్వాత మీరు కంటెండర్షిప్ ఎవరికి ఇస్తున్నారని వాళ్ళని అడిగితే మీద గేమ్స్ ఎందుకు ఆడినట్టుగా కదా. నాకైతే అట్లా అనిపించింది, మీకేమన్నా అనిపిస్తుంది వేరే రకంగా అనిపిస్తే కామెంట్ చేయండి. అయిపోయింది, అవినాష్ కంటెండర్ అయిపోయిన తర్వాత అవినాష్ తేజతోటి మంచి హ్యాపీ ఉందిరా, ఇప్పుడు చక్కగా అనిపిస్తుంది. అంటే మొత్తానికి టాప్ 5లోకి వెళ్ళాలన్న కోరిక నాకు ఇంకొక నెక్స్ట్ స్టెప్కి వచ్చిన, టాప్ 5లోకి వెళ్ళాలి. అప్పుడు లాస్ట్ టైం మిస్ అయింది, ఇప్పుడు టాప్ 5లోకి వెళ్ళాలని వచ్చిన, 100% ఈసారి వెళ్తా అని చెప్పేసి కాన్ఫిడెంట్గా మాట్లాడాడు. తేజ కూడా దానికి సపోర్ట్ ఇచ్చి. ఇక నెక్స్ట్ రాత్రి గుసగుసల ముచ్చట కూడా జరిగింది. విష్ణుప్రియ పృథ్వీతోటి పడుకున్న తర్వాత గుసగుసలు అంటే మంచిగా నిద్ర లేపి రాత్రి 2:00కో 3:00కో 3:30కేమో అనుకుంటా నా బాయ్ ఫ్రెండ్ కల్లోకి వచ్చింది. ఇవన్నీ చూసి మా బాయ్ ఫ్రెండ్ తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకంటే మూవింగ్ ఆన్ అవుతున్నా కానీ నేను పక్కకు వదిలేసి ముందుకు పోతున్నా కదా, దానికోసం ఇవి తట్టుకోలేకపోతున్నాడు నా బాయ్ ఫ్రెండ్. అది కల్లోకి వచ్చిండు.
అని చెప్పేసి పృథ్వీకి చెప్తున్నారు. ఎందుకు తట్టుకోలేకపోతున్నావు? పృథ్వీకి అసలు 1% కూడా ఈమె మీద ఏం లేదు. చాలాసార్లు డిక్లరేషన్ ఇచ్చిండు. ఈమె ఏదైనా చెప్తే సోదిలాగా వింటాడు. అంతకన్నా ఏం జరగదు విష్ణు మీద ఫీలింగ్సా 1% కూడా పృథ్వీకి లేవు. ఈమె కూడా అదే 100% కంటిన్యూ చేస్తారు, మనం కూడా అనుకోలేం. ఎందుకు అట్లా అని చెప్పేసి పృథ్వీ పాప అమాయకంగా అడిగినట్టు అనిపించింది. అమాయకంగా అంటే ఎందుకు, దేనికి ఫీల్ అవుతాడు అంటే మన ఇద్దరి మధ్యలో ఏం లేదు కదా, పృథ్వీ ఉద్దేశం మనకు చూసి ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమున్నది అంటే, లేదు నా దగ్గర కొన్ని హైడ్ చేశాడు, హైడ్ చేసినప్పుడు నేను బాధపడతలేమో అని హైడ్ చేశాడు అని అన్ని పర్సనల్ ముచ్చట్లు చెప్పింది. యాక్చువల్లీ వీ డోంట్ వాంట్ టు టచ్ ద పర్సనల్ థింగ్స్. కానీ ఇక్కడ విష్ణు చూస్తే బాధ వేసిందికి, ఎందుకు తన గ్రాఫ్ తనే పడేసుకుంటుంది కిందికి. ఆమె చెప్పిన డైలాగ్ ఏంది, అందరికీ నేనే బ్రేకప్ ఇచ్చా అంటే పబ్లిక్ ఏమంటారు, అందరికీ అంటే ఎంతమంది బాయ్ ఫ్రెండ్కి ఇప్పటివరకు బ్రేకప్ ఇచ్చినావమ్మా అంటారు కదా. ఇంతగానో ఎందుకమ్మా విష్ణు, నీకు నేషనల్ షోలో ఉన్నప్పుడు అంత ఫిల్టర్ లేకుండా మాట్లాడాలి ఓకే. ఏదైతే పదే నీ మీద పడుతున్నదో, ఏదైతే పదే నీ మీద నిందలు కానీ లేకుంటే అందరూ వచ్చి అబ్జెక్ట్ చేస్తున్నారో దాన్ని కొంత తగ్గించుకుంటే ఏమవుతుంది అంటే, నాకు అర్థం కాలే. తను పృథ్వీకి ఇట్లా చెప్పేసి నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నేను అతనితోనే ఉండాలనుకుంటున్నాను డిక్లరేషన్ ఇవ్వాలనుకున్నదా విష్ణు? ఒకవేళ అట్లా అనుకుంటే ఓకే, ఇప్పటికైనా కట్ అవుతుందని అనుకోవచ్చు మనం. బట్ మళ్ళీ ఏమన్నది, నువ్వు మొన్న తిడుతుంటే నాకు అతనే గుర్తొచ్చిండు, నేను లేకుండా ఉండలేకపోతున్నా, నువ్వు నన్ను పో అని చెప్పేసి అన్నప్పుడు ఏమన్నా ఈజ్ మాస్టర్ నువ్వు మూసుకో అన్నప్పుడు నాకు అతనే గుర్తొచ్చిండు అని మళ్ళీ చెప్తుంది. ఏంటంటే అప్పుడు ఏమనుకుంటారు పబ్లిక్, మొన్నటిదాకా నేను సిన్సియర్ లవ్ చేస్తున్నది, తను వద్దన్నా పృథ్వీ వద్దన్నా పాపం చేస్తున్నది, ముందు లవ్ అంటే ఏదో ఫీలింగ్తో వస్తున్నాయి అనుకున్నాను. ఇప్పుడు నాకు పాత బాయ్ ఫ్రెండ్ల ముచ్చట ఇవన్నీ ఎందుకమ్మా చెప్పుడు విష్ణుప్రియ, నీదున్న ఫీలింగ్, జనాలకున్న ఫీలింగ్ నీది నువ్వే తవ్వుకుంటున్నావు గుంత అనిపించింది నాకు. చెప్పకుండా ఉంటే బాగుంటుండే, ఈ విషయాలన్నీ చెప్పాల్సిన పని లేదు, కెమెరాల ముందర చెప్పాల్సిన పని లేదు, అది పర్సనల్ లైఫ్, మనకు అవసరం లేని విషయం. సో దీని తర్వాత మనం ఒక్కసారి ఓటింగ్ విషయం మాట్లాడుకుంటే, ఓటింగ్లో అసలు దుమ్ము రేపుతో, అంటే అన్అఫీషియల్ ఓటింగ్ గురించి మాట్లాడుతున్నా, అఫీషియల్ ఓటింగ్ ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. బట్ అన్అఫీషియల్ ఓటింగ్స్లో ఆల్మోస్ట్ ఆల్ గౌతమ్ కృష్ణ ఆన్ టాప్, ఎవరికి టచ్ కూడా చేసే పరిస్థితిలో లేడు. 30+ ఇంతమంది ఉన్నప్పుడు 30+% ఓటింగ్ గౌతమ్ కృష్ణకు నడుస్తున్నది. అసలు మామూలు రచ్చ చేస్తలేడు గౌతమ్, ఓటింగ్లో దుమ్ము లేపి విడిచిపెట్టేస్తున్నాడు. మిరాకిల్. నిఖిల్ కూడా ఎక్కడ ఉన్నాడు, నబీల్ 3rd or 4th ప్లేస్లో కొట్లాడుతున్నాడు, ఇక్కడ నిఖిల్ 2nd పొజిషన్లో కొట్లాడుతున్నాడు. దట్ టు వెరీ విత్ హ్యూజ్ మార్జిన్, హ్యూజ్ మార్జిన్. ఏం జరుగుతుంది? సో మేబీ అంటే రికార్డులు బద్దలు కొట్టి వైల్డ్ కార్డ్ ఇప్పటివరకు కాలేదు, బిగ్ బాస్ హౌస్లో విన్నర్ కాలేదు అంటే ఈసారి రికార్డు బద్దలు కొట్టేస్తాడా గౌతమ్ అంటే చెప్పలేం, కొట్టేసే అవకాశాలు కూడా ఉన్నాయని అనిపిస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు ఓటింగ్ చూస్తే, ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ ఒక 4-5 days నుంచి ఏం చెప్పుకుంటున్నాం, మనం మొన్న ఓటింగ్ అప్పటి నుంచి ఇది విన్నర్ను తేల్చే ఓటింగ్ అని చెప్పుకుంటున్నాం. కనుక విన్నర్ను తేల్చే ఓటింగ్ అని మనం అనుకున్న నిజంగానే జరిగితే గౌతమ్ కృష్ణ అప్పుడు ఎవరిని తరమయ్యే పరిస్థితి లేదు. బట్ ఇదంతా పిఆర్ గేమ్స్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, అవన్నీ నమ్మకుండా మీ ఓటు జెన్యున్గా ఎవరికి వేయాలనుకుంటున్నారో వాళ్ళకి వేసుకోండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్లను దగ్గరికి వచ్చింది, చాలా దగ్గరకు వచ్చేసింది, ఇక్కడ మిస్ చేయొద్దు. ఎవరి కంటెస్టెంట్కి వాళ్ళు ఓటు వేసుకొని గెలిపించుకునే ప్రయత్నం చేయండి. ఓకే, సో వాళ్ళకు ఓటేసినట్టుగానే మాకు కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కింద, సబ్స్క్రైబ్ కొట్టేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ కొంత ఫ్రెండ్స్కి చేసేసి ఇంకా సంతోషం. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే నచ్చని విషయాన్ని కామెంట్లలో చెప్తే మాకు అర్థమవుతుంది, లేకుంటే కాదు. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మోర్ థింగ్, వెళ్ళే ముందర ఇంకోటి చెప్తున్నా, ఈరోజు మన సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం మనం. సో ఇప్పుడు 9 o'clock ప్రోమో రిలీజ్ అవుతుంది, ఈవినింగ్ అది కూడా రిలీజ్ అవుతుంది, ఫుల్ ఇంటర్వ్యూ రిలీజ్ అవుతుంది. సో కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను, చూస్తూనే ఉండండి రచ్చబండ. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ్ విల్లెన్బిల్లా.